అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మార్చి 27వ తారీఖు గురువారం రోజున మేషరాశి వారి ఇంట్లోకి ఒక దేవత గల్లు గల్లుమని తిరుగుతుంది. గజ్జల శబ్దంతో ఇంట్లోకి వచ్చి వెళ్తుంది. అయితే మీ యొక్క పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి, లేదంటే మీరు చాలా నష్టపోతారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ దేవత వచ్చి వెళ్తుంది, వీరి ఇంట్లోకి అర్ధరాత్రి ఏ దైవం వచ్చి వెళ్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా ధైర్యంతో ఉంటారు. పట్టుదల అధికంగా ఉంటుంది. పట్టుబట్టి విజయాలను సాధిస్తూ ఉంటారు. ఖచ్చితంగా వీరికి పట్టుదల అనేది అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి పట్టుదలతో అనుకున్నది అనుకున్నట్టుగా సాధించి తీరుతారు. అలానే ఈ రాశి వారు జన్మించిన వ్యక్తులకి శుభయోగం అధికంగా ఉంది. ఈ సమయాన ఈ యొక్క శుభయోగం వలన ఖచ్చితంగా వీరు ఏదైనా సరే సాధించి అందులో విజయాన్ని పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు ఏది అనుకున్నా సరే 100% కూడా విజయం అనేది వచ్చి పడుతుంది. మేషరాశి వారికి ఖచ్చితంగా గోచారం అయితే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఎదుర్కొంటున్నటువంటి ఒత్తిడులు, ఆర్థిక సమస్యలు అనేటివి ఖచ్చితంగా తొలగిపోతాయి. అంతేకాకుండా మీరు అంటే గురు సంచారం వలన, గురుగ్రహం యొక్క సంచారం వలన మీకు అన్నీ కూడా శుభాలు జరుగుతాయని చెప్పుకోవచ్చు. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కొంతకాలంగా ఎదురైనటువంటి చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. గతంలో ప్రారంభించిన కొన్ని చిన్న చిన్న ప్రాజెక్టులు కావచ్చు, లేదా పెద్ద పెద్ద వ్యాపారాలు కావచ్చు, అవన్నీ కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉంటాయి. అంతకు మించి కూడా ఫలితాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. శని ఈ రాశిలో ఉండడం వల్ల ఉద్యోగంలో కూడా మంచి జరుగుతుంది, శుభకార్యాలు జరుగుతాయి. ఈ ఏడాది ఈ యొక్క మార్చి నెలలో, ముఖ్యంగా మార్చి నెలలో 27వ తారీఖు గురువారం రోజున మాత్రం ఈ రాశి వారికి ఖచ్చితంగా శుభయోగం అనేది ఉందని చెప్పుకోవచ్చు. పితృ సంచారం వల్ల వీరి యొక్క పితృదోషంతో తొలగిపోయి వారి యొక్క అనుగ్రహంతో ఈ సమయంలో మీకు దైవానుగ్రహం కలిగే అవకాశం కనిపిస్తుంది. సంతృప్తికరంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాపారస్తులకు లాభదాయకమైనటువంటి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సిన అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే రాహువు ఇక ఈ రాశిలో జన్మించిన వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం అనేది రాబోతుంది. ఆ దైవానుగ్రహం వలన మీరు ఖచ్చితంగా అదృష్టాన్ని కూడా పొందబోతున్నారు. అయితే ఈ రాశి వారికి ఏ దైవశక్తి అనుగ్రహంతో ఎక్కువ ధనవంతులు కాబోతున్నారు మేషరాశి వారి ఇంట్లో, మరి అర్ధరాత్రి ఏ దైవశక్తి తిరుగుతూ ఉందన్నటువంటి అంశాలను తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించే వ్యక్తులకి అదృష్ట యోగం విపరీతంగా ఉంది. అందువల్ల లక్ష్మీదేవి కటాక్షం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా అమ్మవారి యొక్క అనుగ్రహం కలవకపోయి ఉంటే, మీకు ఏదైనా దుష్టశక్తి అడ్డుకుంటున్నట్లయితే కనుక ఇష్టదైవారాధన మేలు చేస్తుంది. అలాగే నవగ్రహాల పూజలు చేస్తే ఇంకా బాగుంటుంది. నవగ్రహ పూజల వలన మీకు ఉండే సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ పరంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి. నవగ్రహాల యొక్క అనుకూలత అనేది మీకు ఉండాలి అంటే నవగ్రహాల పూజలు చేయండి మేషరాశి వారు. అలాగే పేదవారికి దానం చేయండి, మూగజీవులకి దానం చేయండి. ఇలా చేయటం వలన మీపై ఏదైతే చెడు ఉంటుందో, చెడు శక్తుల ప్రభావం ఉంటుందో, ఇక సమస్యలు తొలగిపోవడానికి ఈ పరిహారాలు అనేటివి ఎక్కువగా ఉపయోగపడతాయి. ఎందుకంటే వీటి వల్ల అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఘోరమైనటువంటి చెడు ప్రభావాలు సైతం తొలగిపోతాయి. ఎందుకంటే
మూగజీవులకి ఎప్పుడైనా సరే మనం ఆహారం పెట్టినప్పుడు వాటి యొక్క అనుగ్రహం వలన మనం ధనవంతులుగా మారే అవకాశం ఉంటుంది. మూగజీవులకి ఆహారం పెట్టడం వలన మనకి ఏవైతే చిన్న చిన్న దోషాలు ఉన్నా సరే తొలగిపోతాయి. కుటుంబ పరంగా సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు అయినా సరే తొలగిపోతాయి. ఇలా మనకి ఏవైనా సరే దోషాలను తొలగించుకొని డబ్బు రావాలి అన్నా, లక్ష్మీదేవి రావాలన్నా, ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలన్నా, సంపద పెరగాలన్నా కానీ ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. కనుక మూగజీవులకి ఆహారం పెట్టడం కానీ, లేదా మూగజీవులకి ఆహారంతో పాటు కొన్ని నవగ్రహాల పూజలు చేయడం, ఇష్టదైవారాధన చేయడం, ఇలాంటివి దాన ధర్మాలు చేయడం వంటివి చేయడం వల్ల అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక మీకు సంపద అనేది 100% కూడా పెరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. సంపాదన అనేది పెరిగి రెట్టింపు ఫలితాన్ని కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది. మీ సంపద 100కి 100% కూడా ఖచ్చితంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక మీ చుట్టూ ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి. అయితే ఏ దేవత మరి రాత్రి సమయంలో మీ ఇంట్లోకి వస్తుంది, ఏ దేవత యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సాయంత్రం సమయంలో కానీ, లేదా అర్ధరాత్రి 12 గంటల తర్వాత కానీ అమ్మవారు మీ ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా మేషరాశి వారు గ్యాస్ స్టవ్ కింద ఒక తమలపాకును పెట్టి అందులో కొంచెం దొడ్డుప్పును పోయండి. లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఎందుకు అంటారా? తమలపాకు 3 దేవతలు కలయిక లక్ష్మీప్రదమైనటువంటిది. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి తమలపాకు. అలానే ఈ తమలపాకుని ఖచ్చితంగా మనం గ్యాస్ స్టవ్ కింద పెట్టడం వల్ల అమ్మవారు ఇంట్లోకి వచ్చి స్థిరంగా తిష్ట వేసుకొని కూర్చుంటారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి తమలపాకు కనుక తమలపాకుతో ఈ పరిహారం చేయండి. ఇక ఉప్పు డబ్బుని ఆకర్షిస్తుంది కనుక మేషరాశి వారు గ్యాస్ స్టవ్ కింద తమలపాకును పెట్టి అందులో కొద్దిగా దొడ్డుప్పును కూడా పోస్తే కనుక ఇక మీకు కష్టాలన్నిటివి లేకుండా ఉంటాయని చెప్పుకోవచ్చు. దరిద్ర బాధల నుండి కూడా విముక్తిని పొందుతారు అని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారికి అర్ధరాత్రి సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే యోగం అయితే ఎక్కువగా కనిపిస్తుంది కనుక లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చొని అవకాశం అయితే, అదృష్టం అయితే ఈ రాశి వారికి పట్టేవి విధానంగా కనిపిస్తున్నాయి. ఇక మేషరాశి వారికి అద్భుతమైనటువంటి గోచారం ఉంది. గోచార ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువగా ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తులకి కూడా ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా ఫలితాలు ఉంటాయి. ఇక మీకు జీవితంలో కానీ, లేదా మీకు పర్సనల్గా కానీ ఎలాంటి కష్టాలు దరిద్రాలు ఉండవని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారికి అర్ధరాత్రి సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి గల్లు గల్లున వస్తుంది. అమ్మవారి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే గ్యాస్ స్టవ్ కింద తమలపాకును పెట్టి ఆకుపైన కొద్దిగా ఉప్పును పోయండి. మరుసటి రోజు దాన్ని తీసి ఆవుకు తినిపించండి. తమలపాకు ప్లస్ ఉప్పు 2 కూడా గోమాతకు తినిపించండి. ఇలా చేస్తే ఇక అదృష్టం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. దరిద్ర బాధల నుండి కూడా విముక్తి లభిస్తుంది. కాబట్టి అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజల్. ఆ వాస్తవాన్ని ఈరోజు తెలుసుకుంటారు. తర్వాత మీరు మీ పట్ల సంతృప్తిని పొందుతారు. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే. ఈ రాశి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. కొన్నిసార్లు వారు స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు, కానీ వారు ఒంటరిగా ఉంటారు. మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి. పని విషయంలో మీరు పడుతున్న చక్కటి శ్రమంతా ఈరోజు ఫలించనుంది. మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉన్నది. అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గారితోనూ వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు లభిస్తాయి. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది. కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది. ఖాళీ సమయంలో మీరు సినిమాలు చూడవచ్చు. అయినప్పటికీ మీరు ఈ సినిమాలు చూడడం వల్ల సమయం వృధా చేస్తున్నామని భావనలో ఉంటారు. వరుసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతికి మరింత ఒప్పించడం కష్టతరం కావచ్చు.
ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు. ఏ పని చేసి